Hi students, Vocational MLT second year's biochemistry subject. Today's topic is separation techniques. Okay, separation technique means వేరు చేయు విధానము అని అంటాము, తెలుగులో వేరు చేయు విధానము. ఈ సెపరేషన్ టెక్నిక్స్ అనే లెసన్ మనకి యూనిట్ 2, మనకి సెకండ్ యూనిట్, మన బయోకెమిస్ట్రీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ యూనిట్ సెపరేషన్ టెక్నిక్స్. ఓకే, సెపరేషన్ టెక్నిక్స్లో సెపరేషన్ టెక్నిక్స్ ఆర్ మెయిన్లీ 2 types. సెపరేషన్ టెక్నిక్స్ అనేవి మెయిన్లీ 2 types. వన్ ఈజ్ ద chromatography, second one is the electrophoresis. One is the chromatography, second one is the electrophoresis. ఈ సెపరేషన్ టెక్నిక్స్ అనేవి మనము మాలిక్యూల్స్ని సెపరేషన్ చేయడానికి మనం ఈ క్రోమాటోగ్రఫీని అండ్ ఎలక్ట్రోఫోరోసిస్ని ఉపయోగిస్తాము. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద క్రోమాటోగ్రఫీ. యాక్చువల్గా క్రోమాటోగ్రఫీ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషను, దాని యొక్క టైప్స్, క్రోమాటోగ్రఫీ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాము. క్రోమాటోగ్రఫీ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే, క్రోమాటోగ్రఫీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ compounds from a mixture. These techniques are used to separate molecules on the basis of differences of size, mass, shape and observation properties. Okay, chromatography అనేది మెయిన్లీ మనము మెయిన్గా సెపరేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ కాంపౌండ్స్ ఫ్రమ్ మిక్చర్. ఏవైనా కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఏవైనా చాలా రకాలైన మనకి మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ని, అన్నీ కలిసి ఉన్న మాలిక్యూల్స్ని విడివిడిగా వేరు చేయడానికి ఈ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ని మనము ఉపయోగిస్తాము. ఇందులో మనం వచ్చేసి మెయిన్గా వాటి యొక్క షేపు, వాటి యొక్క సైజ్ ఎంత ఉంది, వాటి యొక్క షేప్ ఎంత, వాటికి క్లోజ్లీ రిలేటివ్గా ఉన్న కాంపౌండ్స్ ఏంటి అనేవి మనము ఈ క్రోమాటోగ్రఫీ టెక్నిక్లో తెలుసుకుంటాం అన్నమాట. దెన్ నెక్స్ట్, క్రోమాటోగ్రఫీ యూజువల్లీ కన్సిస్టింగ్ 2 phases. One is the mobile phase, second one is the stationary phase. Okay, ఈ chromatography consisting 2 phases, mainly 2 phases. One is the mobile phase and second one is the stationary phase. ఈ mobile phase అంటే ఏంటి, refers to the mixture of substances to be separated, dissolved in a liquid or gas. Okay, refers to the mixture of substances to be separated, dissolved in a liquid or gas. మనం ఇప్పుడు ఈ మొబైల్ ఫేజ్లో ఏం చేస్తామనంటే, గ్యాస్ ఆర్ లిక్విడ్స్ ఉంటాయి కదా, మనం వచ్చేసి ఈ టైప్స్లో వస్తాయి మనకి గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అండ్ ఇలాంటివి లిక్విడ్ క్రోమాటోగ్రఫీస్, గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీస్ అనేవి మనకి నెక్స్ట్ టైప్స్లో ఉంటుంది. ఏదైనా కాంపౌండ్స్ అన్నీ కలిసి ఒక మిక్చర్గా ఉన్నప్పుడు వాటిని మనము సపరేట్ చేయడానికి ఇందులో refers to the solid metric through which the sample contained in a mobile phase for filter. The mobile phase refers to the mixture of substances to be separated, dissolved in a liquid or gas. Okay, ఇది మనము కాంపౌండ్స్ అన్నీ మిక్స్ అయి ఉండి కలిసి ఉన్నప్పుడు సపరేట్ చేయడానికి ఈ లిక్విడ్లో కానీ లేదా గ్యాస్లో కానీ అన్నీ కలిసి ఉన్నప్పుడు వాటిని సపరేట్ చేయడానికి మొబైల్ ఫేజ్ని ఉపయోగిస్తాము. ఈ గ్యాస్ అండ్ లిక్విడ్స్ అనేవి మనము క్రోమాటోగ్రఫీలో టైప్స్ ఉంటాయి కదా, క్రోమాటోగ్రఫీ యొక్క టైప్స్లో మనకి గ్యాస్ క్రోమాటోగ్రఫీస్, లిక్విడ్ క్రోమాటోగ్రఫీస్ అన్ని టైప్స్ ఉంటాయి. ఆ మెయిన్ గ్యాస్ క్రోమాటోగ్రఫీ అండ్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీకి మనం ఈ మొబైల్ ఫేజ్ని ఉపయోగిస్తాము. ఓకే, ఇందులో ఆల్ మాలిక్యూల్స్ అన్నీ ఒకే దగ్గర కంబైన్డ్ అయి ఉన్నప్పుడు వాటిని మనము సపరేట్ చేయడానికి ఈ మొబైల్ ఫేజ్ని ఉపయోగిస్తాము. అవి మెయిన్గా ఎక్కడ డిజాల్వ్ అయి ఉంటాయి, ఈ కాంపౌండ్స్ అన్నీ లిక్విడ్ ఆర్ గ్యాస్లో కానీ లిక్విడ్లో కానీ మిక్స్ అయి ఉన్న వాటిని సపరేట్ చేయడానికి మొబైల్ ఫేజ్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్, స్టేషనరీ ఫేజ్ refers to the solid metric through which the sample container in the mobile phase or filter. ఓకే, మనం ఇక్కడ ఈ స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి అని అంటే, సాలిడ్గా ఉండేవి అంటే గట్టిగా ఉండే శాంపుల్స్ నుండి మనము ఈ మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి స్టేషనరీ ఫేజ్ని ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి మనకి ఈ మొబైల్ ఫేజ్లో నుండి శాంపుల్ కంటైనింగ్ ఇన్ ద మొబైల్ ఫేజ్ ఫర్ ఫిల్టర్. ఈ మొబైల్ ఫేజ్ నుండి మనము ఈ ఫిల్టర్ చేసిన తర్వాత
మనం ఈ స్టేషనరీ ఫేజ్ని ఉపయోగిస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ క్రోమాటోగ్రఫీ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ. ఓకే, క్రోమాటోగ్రఫీ యొక్క టైప్స్ ఎన్ని రకాలుగా, క్రోమాటోగ్రఫీ అని ఎన్ని రకాలు అని అంటే టోటల్గా 8 టైప్స్ ఉంటాయి, 8 రకాల క్రోమాటోగ్రఫీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద పేపర్ క్రోమాటోగ్రఫీ, సెకండ్ వన్ ఈజ్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ, థర్డ్ వన్ ఈజ్ కాలమన్ క్రోమాటోగ్రఫీ, ఫోర్త్ వన్ ఈజ్ హైపర్ పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ, ఫిఫ్త్ వన్ అబ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ, సిక్స్త్ వన్ జెల్ క్రోమాటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ, దెన్ లాస్ట్ వన్ ఈజ్ గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఓకే, గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఫస్ట్ వన్ ఈజ్ పేపర్ క్రోమాటోగ్రఫీ. ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీలో ఫస్ట్ వన్ ఈజ్ పేపర్ క్రోమాటోగ్రఫీ. దాన్ని మనం షార్ట్ ఫామ్లో పీసీ అని రాస్తాము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పీసీ అని కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. దానికోసం మనము పేపర్ క్రోమాటోగ్రఫీనే పీసీ అని కూడా అంటాము. దెన్ నెక్స్ట్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ, సెకండ్ వన్ ఈజ్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ. దాన్ని మనం టీఎల్సీ అని చెప్పి రాస్తాము. టీఎల్సీ మీన్స్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ. దెన్ నెక్స్ట్ కాలమ్ క్రోమాటోగ్రఫీని సీసీ అని చెప్పి రాస్తాము. షార్ట్ ఫామ్లో వచ్చేసి సీసీ. ఎక్స్పాండ్ ద సీసీ, ఎక్స్పాండ్ ద టీఎల్సీ ఆర్ ఎక్స్పాండ్ ద పీసీ అని చెప్పేసి మనకి క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అందుకోసం మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. సీసీ మీన్స్ కాలమ్ క్రోమాటోగ్రఫీ. దెన్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. దాన్నే మనం హెచ్పిఎల్సీగా ఐడెంటిఫై చేస్తాం. హెచ్పిఎల్సీ అనేది షార్ట్ ఫామ్లో హెచ్పిఎల్సీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీనే హెచ్పిఎల్సీ అని రాస్తాము. దెన్ నెక్స్ట్ అబ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ, ఏసీ. అబ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీని మనము ఏసీ అని చెప్పి రాస్తాము. దెన్ నెక్స్ట్ జెల్ క్రోమాటోగ్రఫీని జీసీ, జెల్ క్రోమాటోగ్రఫీ. దెన్ నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ, ఐఈసీ. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ మీన్స్ ఐఈసీ. దెన్ నెక్స్ట్ గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీని జిఎల్సి అని అంటాము. ఎక్స్పాండెడ్, జనరల్గా ఇప్పుడు క్వశ్చన్ మనకి ఎక్స్పాండెడ్ ద జిఎల్సి అని, ఎక్స్పాండ్ ద ఐఈసీ అని చెప్పి అడిగినప్పుడు జిఎల్సి మీన్స్ గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అని చెప్పి రాస్తాము. దెన్ నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. ఓకే, ఇది ఎక్స్పాండ్ మనము షార్ట్ ఫామ్లో, షార్ట్ క్వశ్చన్స్కి షార్ట్ ఫామ్లో అడిగినప్పుడు మనం రాయడం కోసము మనం వచ్చేసి క్రోమాటోగ్రఫీస్కి పక్కన ఫుల్ నేమ్ రాసుకున్నాక పక్కన వచ్చేసి షార్ట్ ఫామ్స్ అనేవి రాసుకున్నాం. ఓకే, ఇది క్రోమాటోగ్రఫీ యొక్క డెఫినేషన్ అండ్ మొబైల్ ఫేజ్ అండ్ స్టేషనరీ ఫేజెస్. దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ. ఓకే, ఇది ఫస్ట్ ఏంటి టుడేస్ టాపిక్ వచ్చేసి సెపరేషన్ టెక్నిక్స్ అనేవి. సెపరేషన్ టెక్నిక్స్ ఆర్ మెయిన్లీ 2 types. ఓకే, సెపరేషన్ టెక్నిక్స్ ఆర్ మెయిన్లీ 2 types. వన్ ఈజ్ ద ఎలక్ట్రోఫోరోసిస్, సెకండ్ వన్ ఈజ్ ద క్రోమాటోగ్రఫీ. ఓకే, క్రోమాటోగ్రఫీ అండ్ ఎలక్ట్రోఫోరోసిస్. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్రోమాటోగ్రఫీ గురించి తెలుసుకుందాం. క్రోమాటోగ్రఫీ అంటే ఏంటి అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటి? క్రోమాటోగ్రఫీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ కాంపౌండ్స్ ఫ్రమ్ ఏ మిక్చర్. మనము దీని మెయిన్గా క్రోమాటోగ్రఫీని మనం వచ్చేసి మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఓకే, మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి ఈ క్రోమాటోగ్రఫీని ఉపయోగిస్తాము. ఇది ఏం సపరేట్ చేస్తుంది అని అంటే అన్నీ కలిసి ఉన్న ఆల్ కాంపౌండ్స్ ఆర్ ప్రోటీన్స్ ఆర్ గ్లూకోజు గ్లైకోజన్ ఇలాంటి కాంపౌండ్స్ అన్నీ కలిసి ఉన్న వాటిని దాన్ని సపరేట్ చేయడానికి క్రోమాటోగ్రఫీని ఉపయోగిస్తాము. దిస్ టెక్నిక్ used to separate molecules on the basis of different sizes. ఈ యొక్క క్రోమాటోగ్రఫీ యొక్క టెక్నిక్ మాలిక్యూల్స్ని వాటి యొక్క సైజు అండ్ షేపు వాటి యొక్క మాస్ ఎలా ఉంది, దాని నెక్స్ట్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్, అవి ఏం అబ్జర్వేషన్ చేసుకుంటుంది, దాని యొక్క అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఈ క్రోమాటోగ్రఫీలో ఐడెంటిఫై చేస్తాము. దెన్ నెక్స్ట్ క్రోమాటోగ్రఫీ యూజువల్లీ కన్సిస్టింగ్ mobile phase and stationary phase. Okay, chromatography mainly consisting 2 phases. One is the mobile phase and second one is the stationary phase. Mobile phase is, what is mobile phase? Refers to a mixture of substances to be separated, dissolved in a liquid or gas.
మనం ఈ కాంపౌండ్స్ని మిక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్ సబ్స్టెన్సెస్ని అన్నీ కలిసి ఉన్న అవి గ్యాస్ ఆర్ లిక్విడ్లో డిజాల్వ్ అయ్యి ఉన్నప్పుడు వాటిని సపరేట్ చేయడానికి మనకి మొబైల్ ఫేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మాలిక్యూల్స్ గ్యాస్ ఆర్ లిక్విడ్లో డిజాల్వ్ అయి ఉన్నప్పుడు ఆ యొక్క మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి మొబైల్ ఫేజ్ అనేది ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్ రిఫర్స్ టు ద సాలిడ్ మెట్రిక్ త్రో విచ్ ద శాంపుల్ కంటైన్డ్ ఇన్ ద మొబైల్ ఫేజ్ ఫర్ ఫిల్టర్. మనం ఇప్పుడు ఎప్పుడైతే ఈ సాలిడ్ ఇక్కడ వచ్చేసి మనము మొబైల్ ఫేజ్లో లిక్విడ్ ఆర్ గ్యాస్లో డిజాల్వ్ అయి ఉన్నాయి మనము ఐడెంటిఫై చేస్తాము. దెన్ నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్లో వచ్చేసి సాలిడ్గా ఉన్న సాలిడ్ శాంపుల్స్లో ఉండే మాలిక్యూల్స్ని మనము సపరేట్ చేయడానికి మొబైల్ ఫేజ్ నుండి ఫిల్టర్ అయిన తర్వాత వాటిని మనము సపరేషన్ చేయడానికి ఈ స్టేషనరీ ఫేజ్ మనకి సహాయపడుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ. There are 8 types. Chromatography is 8 types. One is the paper chromatography, second one is the thin layer chromatography, third one is the column chromatography, fourth one is high performance liquid chromatography, then next to absorption chromatography, gel chromatography, ion exchange chromatography, gas లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఓకే, వీటిని మనము షార్ట్ ఫామ్లో పేపర్ క్రోమాటోగ్రఫీని పీసీ, థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీని టీఎల్సీ, కాలమన్ క్రోమాటోగ్రఫీని సిసి అండ్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీని హెచ్పిఎల్సి, అబ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీని ఏసీ, జెల్ క్రోమాటోగ్రఫీని జీసీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీని ఐఈసి, గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీని జిఎల్సిగా నోట్బుక్లో రాసుకుంటాం అనమాట. జిఎల్సిగా ఐడెంటిఫై చేస్తాము వీటన్నిటిని. మనం వీటిని ఎక్స్పాండెడ్ కోసం మనకి షార్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు షార్ట్ ఫామ్లో జిఎల్సి అంటే ఏంటి, ఐఈసి అని అంటే ఏంటి, టిఎల్సి అంటే ఏంటి, ఎక్స్పాండెడ్గా టిఎల్సి, ఐఈసి అలా అడిగినప్పుడు మనము ఈ ఫుల్ నేమ్స్ అనేవి మనం వచ్చేసి ఆన్సర్ చేయడానికి మనం ఇక్కడ షార్ట్ ఫామ్స్ని రాసామన్నమాట. ఓకే, ఇది క్రోమాటోగ్రఫీ. దాని నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పేపర్ క్రోమాటోగ్రఫీ గురించి డీటెయిల్డ్గా ఈ టైప్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ ఈ ఆల్ 8 టైప్స్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.